అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్, గెలుపు తర్వాత ప్రజా నిర్ణయం తర్వాత ఈరోజు జగన్ గారు అసెంబ్లీకి వచ్చారు, ఏం చెప్తారు? ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA CMA కోర్సులు. CA CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయాలి. ప్రమాణ స్వీకారం చేయడానికి సార్ అసెంబ్లీకి రావడం జరిగింది. సార్ వస్తున్నటువంటి సందర్భంగా ఎమ్మెల్సీలందరం కూడా, అలాగే ఎమ్మెల్యేలందరం కూడా వారితో పాటు వచ్చాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది కూడా ఇప్పుడే అయింది. అందరు ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత బయలుదేరి వెళ్తున్నాం. సార్, అంటే మొన్న మీతో జగన్ గారు ప్రత్యేకంగా మాట్లాడారు, మండలిలో ఎలా వ్యవహరించాలని దానికి సంబంధించిన ఏమన్నా చెప్పారా, ఆదేశాలు ఇచ్చారా? మండలి మీద ప్రత్యేక వ్యూహం చేస్తాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి దానిది కూడా చూడాలి. ఖచ్చితంగా వీళ్ళు అమలు చేయలేరు. ప్రజలకు చాలా అబద్ధాలు చెప్పారు, మోసపూరితమైనటువంటి మాటలు చెప్పారు. మేనిఫెస్టో అంతా మోసపూరితమైంది. వీటన్నిటి మీద కూడా గళవిప్పుతాం, గట్టిగా మాట్లాడతాం. అంటే కొంత సమయం ఇవ్వాలని ఏమన్నా అనుకున్నారా? ఎందుకంటే ఇప్పుడే అధికారం చేపట్టారు, 4 రోజులు కూడా. ఏం లేదు, ఇంకా సభ స్టార్ట్ అయిన వెంటనే మేము స్టార్ట్ చేస్తాం, కౌంటర్ స్టార్ట్ చేస్తాం. గట్టిగా సమయం ఇవ్వట్లేదు. ఇంకా రోడ్డు ఎక్కుతాం. అంటే జగన్ గారు ఏదైనా పాదయాత్ర ఏమైనా చేసే అవకాశం ఉందా సార్? త్వరలో అన్నీ ఉంటాయి, పబ్లిక్ లో త్వరలో అన్నీ ఉంటాయని దువ్వాడ శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. ఎమ్మెల్సీలో మండలిలో తమ వ్యూహాలు తమకున్నాయని చెప్తున్నారు. అవకాశం ఇచ్చేది లేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా ప్రశ్నిస్తామని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్సీలు మేము కూడా సభకు హాజరయ్యామని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్, RTV, అమరావతి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.